ఏ శుభకార్యానికైనా శుభారంభం. మీ సుమన్ టీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, యువతకి, ముఖ్యంగా మహిళలకి, దళిత విద్యార్థులకి నేను తెలియచేస్తుంది ఏంటి అంటే, ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీ అద్భుతంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ డిజైన్ చేశాయి. ఒకప్పుడు నేను 1985లో ఇండస్ట్రీ పెడదామంటే సహకరించలేదు ఎవరు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. ఆ రోజు నేను గ్రానైట్ ఇండస్ట్రీ పెడదాం అనుకున్నాను. ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. మీలో నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను విజయం సాధిస్తాను అన్నటువంటి ఒక దృఢ నిశ్చయం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఉంటే ఈరోజు కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ వస్తున్నాయి. చాలా మందికి తెలియదు, వాళ్ళు అవగాహన లేదు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం చేయాలి, దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోమని చెప్తున్నాను నేను వాళ్ళకి. అలాగే మార్కెట్ రీసెర్చ్ చేయమంటున్నాను. మార్కెట్లో ఏ కమోడిటీ బాగా వెళ్తుంది, వ్యాపారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, సో కన్సర్న్ అఫీషియల్స్తో డిస్కస్ చేసి బ్యాంకర్స్కి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా బ్యాంకర్స్ కూడా మంచి కోఆపరేటివ్ మూడ్లో ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్, అద్భుతంగా టెక్నాలజీ అసిస్టెన్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్సే తోడ్పాటునిస్తున్నాయి. ఈరోజు పరిశ్రమ పెట్టుకోవాలంటే ఒక రకంగా ఇది ఒక గోల్డెన్ పీరియడ్ ఆంధ్రప్రదేశ్లో. డెఫినెట్గా సక్సెస్. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అవకాశాలని అందిపుచ్చుకునే స్టేజ్లోకి ఆంధ్రప్రదేశ్ యువత, ముఖ్యంగా దళిత, ఎస్సీ బీసీ అందరూ కూడా ఇది అవగాహన చేసుకోమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సో ఒక జనరల్ గాసిప్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్తారు కానీ బ్యాంకులు లోన్ ఇవ్వరండి. నేను వింటున్నాను, కన్సల్టెంట్స్ మధ్యలో బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఎందుకు అంటే, చందు గారు మొన్నను విజయవాడలో రీజనల్ మేనేజర్స్ బ్యాంక్స్ వచ్చారు. సార్ మేము మీకు లోన్లు ఇస్తాం, మీరు రికమెండ్ చేయండి అని అంటే ఒక 50 అప్లికేషన్లు ఇచ్చాను వాళ్ళకి. డిపిఆర్స్ తయారు చేస్తారు వీళ్ళు. అందులో లోటుపాటు ఉంటే మీరు చెప్పండి, సలహా ఇవ్వండి, వాళ్ళు నిలదొక్కునేటట్టు మీరు సాయం చేయండి. కొర్రీ కల్చర్ అన్నది కొద్దిగా అవాయిడ్ చేయండి అని చెప్పాను. అలాగే విశాఖపట్నంలో ఎక్కడ నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలన్నీ కూడా మీకు డిపార్ట్మెంట్లో ఉపయోగిస్తున్నాను. సో ఖచ్చితంగా యువతని ఆ దిశగా నేను తీసుకెళ్ళడంలో నేను సక్సెస్ సాధిస్తాననే నమ్మకం అయితే నాకు ఉందండి. ఇకపోతే మీకు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే ఆయన తట్టుకుంటాడు కానీ మీరు తట్టుకోలేరు. ఫ్రంట్ లైన్ మీడియాలో ఏదున్నా కానీ శివశంకర్ గారు ఒక కవచంలాగా మాట్లాడతాడు. ఎవరినైనా అవతల వాళ్ళని ఎంత స్థాయిలో ఉన్నా కానీ లెక్క చేయడం అనేది స్వభావం ఉంది. అదేవిధంగా మీ మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అవునండి. పరువు నష్టం 15 కోట్లు కూడా వేశారు. మీరు 2 రాష్ట్రాల్లో కేసులు కూడా, మీరు లాయర్ కాబట్టి మీరే సొంతగా తిరుగుతున్నారు. ఇవన్నీ ఏ రోజు కూడా మీ వ్యక్తిగతంగా రాజకీయాల్లో వచ్చి ఇవన్నీ వచ్చినాయి. ఏమన్నా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో. మరి ఇవన్నిటికీ ఇది ఎందుకు అంత అంటే, ఎవరు ఈ పార్టీలో అనేక మంది వచ్చారు, పదవులు అనుభవిస్తున్నారు, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతున్నారు. ఆయన ఒక మాట అంటే అసలు మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అంటే సమాజం కోసం వచ్చిన వ్యక్తి, ఆయన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు. సమాజంలో ఏమిటి అని అంటే, ఇటువంటి నాయకత్వాన్ని ఎదగనివ్వదండి సమాజం. నేను ఎవరిని నిందించడం లేదు, సోషల్ ఫోర్సెస్ని నేను నిందిస్తున్నాను. ఇటువంటి వ్యక్తిత్వాన్ని కిల్ చేసిస్తే వాళ్ళ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ఫోర్స్కి ఏ అడ్డంకి ఉండదు అని ఒక కాన్స్పిరసీతో వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక సిద్ధాంతకర్తగా వాళ్ళ ఉద్దేశాలు నాకు అర్థమవుతాయి. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దాడి చేస్తున్నారు, దాని వెనక కాన్స్పిరసీ ఏంటి నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను తీవ్ర స్వరంతో వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తాను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని రక్షించుకోవాలి మనం. అదే సమయంలో మీరు అనేకమైన భావజాలాలతో ఉండే మీరు, ఈ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని పార్టీలో వచ్చారు. మీ నాయకుడేమో పవన్ కళ్యాణ్ గారేమో రాబోయే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తానంటున్నాడు. మరి మీ కోరిక తీరుద్దని అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీకి చందు గారు అల్టిమేట్ గోల్ ఈజ్ అ పొలిటికల్ పవర్. ఏ పొలిటికల్ పార్టీకైనా అల్టిమేట్ గోల్ ఈజ్ పొలిటికల్ పవర్. అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అంతే. అందులో అయితే ఇందులో అరమరికలు లేకుండా మాట్లాడతాం. బట్ మిషన్ ఇంతవరకు వచ్చింది. ఓకే, ప్రయాణం
ఇంకా స్టిల్ నేను ఇనిషియల్గానే చెప్పాను, స్టిల్ ఏ లాంగ్ వే టు గో. చాలా ఉందండి. ప్రయాణం చేయవలసింది చాలా ఉంది. ఓకే.